అందరికీ నమస్కారం. శైలజ స్టోరీస్‌కి స్వాగతం. వాలి హిరణ్మయీ దేవి గారి రచన 'ప్రేమించు ప్రేమను పంచు' 7వ భాగం విందాం. తల పగిలిపోతున్నట్లు అనిపించి లేచి అమృతాంజనం రాసుకున్నాడు శ్రీరామ్. ఏమండి, అర్ధరాత్రి అయినా నిద్రపోలేదు. ఏమన్నా బిజినెస్ ప్రాబ్లమ్సా? మెలకువ వచ్చిన హేమ అడిగింది అతన్ని వంక చూస్తూ. అబ్బే, ఏం లేదులే, నువ్వు పడుకో అన్నాడు అతను. పోనీ కాసిన్ని వేడిపాలు తేనా? తాగితే నిద్ర పడుతుంది. భోజనం కూడా చేయలేదసలే అందామె. తగినంత నిద్రలేకపోతే ఆరోగ్యం పాడవుతుంది. ఏ టెన్షన్లు పెట్టుకోకండి, అన్నీ అవే చక్కపడతాయి అంది హేమ బిజినెస్ గొడవలనుకుంటూ. ఆమె యథాలాపంగానే అన్నప్పటికీ ఆ మాటలకు స్వాంతన కలిగించాయి అతనికి. దీప్తి తన మాటెప్పుడూ కాదనలేదు. నచ్చ చెబితే తన మాట వింటుంది అని మనసును సమాధానపరుచుకున్నాక నిద్ర పట్టింది శ్రీరామ్కి. ఏంటమ్మా, 9 అవుతున్నా నాన్న నిద్ర లేవలేదేంటి అని అడిగింది దీప్తి. రాత్రి ఆలస్యంగా పడుకున్నారులే, నాన్న లేచేంతవరకు ఫోన్ కాల్స్ని నువ్వే అటెండ్ చేయంటూ శ్రీరామ్ సెల్లని దీప్తికి అందించింది హేమ. పంక్చువాలిటీకి మారుపేరైన తండ్రి ఆ రోజు తన పనులన్నీ నిదానంగా చేయటం గమనించింది. ఒక్కసారిగా 10 ఏళ్లు మీద పడినట్లుగా బడలిపోయిన అతని ముఖం చూస్తే బాధగా అనిపించింది. ఏంటి నాన్న అలా ఉన్నావు? జ్వరంగాని తగిలిందా అంటూ అతని నుదురు తాకి చూస్తూ అడిగింది దీప్తి. కూతురి చేతి స్పర్శ హాయిగా తేలిగ్గా అనిపించింది శ్రీరామ్కి. జ్వరమేమీ లేదు, మరీ ఇంత నీరసంగా కనిపిస్తున్నావేంటి అంది దీప్తి కాస్త ఆందోళనగా. అబ్బే, ఏదో కాస్త బడలిక వల్ల అంతే. నువ్వు టిఫిన్ చేసావా ఆప్యాయంగా అడిగాడతను. ఓ, టిఫినీలు టీలు అయ్యాయి నావి. నా చేత్తో మీ ఇద్దరికీ తినిపిస్తాను రండి అంటూ శ్రీరామ్ హేమలను డైనింగ్ టేబుల్ దగ్గరికి లాక్కు వెళ్ళింది దీప్తి. ఒక్కో ఇడ్లీని కారప్పొడిలో పచ్చడిలో అద్ది ఇద్దరి నోట్లో పెడుతూ కబుర్లు చెప్పసాగింది. అది ఆమెకు అలవాటే. ఇక చాలమ్మా, మాటల్లో ఎక్కువగా తినేశాను అన్నాడు శ్రీరామ్. సరే, నేను టీ చేశాను, తాగి చెప్పండి ఎలా ఉందో అంటూ టీ అందించింది. 2 గుటకలు వేసి చాలా బాగుందమ్మా, అల్లం ఫ్లేవర్తో. దెబ్బకి తలదిమ్ము వదిలిపోతుంది ఇలాంటి టీ తాగితే ప్రశంసగా అన్నాడు శ్రీరామ్ కారు దగ్గరికి నడుస్తూ. దీప్తి, నువ్వు నీ కారులో పెడతావా కాలేజీకి, లేక నేను డ్రాప్ చేయనా అని అడిగాడతను. నా కారులోనే పెడతాను, ఇవాళ మనోజ్ఞ బర్త్డే, దాని దగ్గరికి వెళ్ళాలి, అలాగే మధ్యలో షాపింగ్ చేయాలి కూడా హడావుడి పడుతూ అంది దీప్తి. సరే అన్నాడు శ్రీరామ్. ఇప్పుడు అక్కడికి కృష్ణ కూడా వస్తాడేమో. తను వాళ్ళ అమ్మను కలిసిన సంగతి తెలుసో తెలియదో. పోని వెళ్ళొద్దని అందామా అంటే మనోజ్ఞ దీప్తికి బెస్ట్ ఫ్రెండ్. ఇంతకీ కృష్ణతో మైథిలి మాట్లాడి ఉంటుందా? కృష్ణ ఏదైనా చెప్తే దీప్తి తనతో చెప్పకుండా ఉండదు. వెయిట్ చేస్తే సరి అని మదనపడుతూ కారు ఎక్కాడు శ్రీరామ్. భర్త ఇంకా నార్మల్గా లేడని గ్రహించిన హేమ ఏమీ అడగలేదు. అతను తన దగ్గరే విషయం దాచడని తెలుసు కాబట్టి. పుట్టినరోజని రోజుకన్నా తొందరగా లేచి తలంటుకుంది మనోజ్ఞ. జుట్టు ఆరబెట్టుకున్నాక కొత్త డ్రెస్ వేసుకుంది. పక్కనున్న గుడికి వెళ్ళి వచ్చి ఇంట్లో పూజ చేసి సేమియా పాయసం నైవేద్యం పెట్టింది. ఈలోగా వాణి వచ్చింది. హ్యాపీ బర్త్డే అంటూ. రా, ఇదిగో ఈ స్వీట్ తిను అంటూ కప్పులో వేసి అందించింది. కేకు పార్టీ ఏదీ లేదా? కొంచెం నిరాశగా అడిగింది వాణి. ఇంటర్మీడియట్ చదువుతున్న పసితనం ఇంకా పోలేదే అనుకుంటూ. నేనేం చిన్నపిల్లనా? నవ్వుతూ అంది మనోజ్ఞ. నువ్వు నవ్వితే చాలా బాగుంటావక్క, కానీ సీరియస్గా ఉంటుంటావెందుకు ఆసక్తిగా అడిగింది. నవ్వుతూ ఉంటేనే ఎవరైనా బాగుంటారు, కానీ ఆడపిల్లలం కదా, కాస్త చుట్టూ ఉన్న పరిసరాలను గమనించుకుంటూ నవ్వాలి అంది మనోజ్ఞ. బాగా చెప్పావు, నువ్వు ఈ ఇంట్లో చేరిన దగ్గర నుంచి దానికి కాస్త పద్ధతి వచ్చింది అంది అప్పుడే వచ్చిన సుమిత్ర. ఆడపిల్లల వంక చొంగ కారుస్తూ చూసే అలవాటున్న సుగుణాకరంలో మనోజ్ఞ మార్పు తెచ్చిందని మరింత అభిమానం చూపిస్తుంటుందామె. అక్షింతలు ఆమె చేతికిచ్చి కాళ్లకు నమస్కరించింది మనోజ్ఞ. మంచి భర్తతో పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో ఉండమ్మా అంటూ మనసారా దీవించింది సుమిత్ర. చూశావా, అంత చదువుకొని జాబ్ చేస్తున్నా ఏ భేషజం లేకుండా కాళ్లకు దండం పెట్టింది. నువ్వలా చేస్తావా అంది సుమిత్ర. ముక్కు మొహం తెలియని వాళ్ళకి దండం పెట్టమంటే ఎలా అంది వాణి కోపంగా. నీకు తెలియకపోయినా మీ పేరెంట్స్కి తెలిసిన వాళ్ళు అయి ఉంటారు కదా, వాళ్ళు చెప్పినప్పుడు వినాలి అంది మనోజ్ఞ వాణికి నచ్చచెబుతూ. రాత్రికి మా ఇంట్లోనే భోంచేయాలి సరేనా అంది సుమిత్ర మనోజ్ఞతో. ఆ ఫార్మాలిటీస్ ఏమి వద్దా ఆంటీ? మా దీప్తి ఎప్పుడు ఏ ప్రోగ్రాం వేస్తుందో నేను వచ్చేసరికి కాస్త ఆలస్యం అవుతుందేమో అంది మనోజ్ఞ ఆఫీస్కు బయలుదేరుతూ. పెడుతున్న మనోజ్ఞ వంక చూస్తూ. ఎంత బాధ్యతాయుతంగా ఉంటుందో చూడు. తన చదువును పక్కన పెట్టి తల్లిదండ్రులను ఆదుకుంటుంది. సంపాదిస్తున్నానన్న గర్వం లేకుండా బుద్ధిగా ఉంటుంది. అలా ఉండాలి ఆడపిల్ల అంటే అంది. అలా సమయం వచ్చినప్పుడల్లా మనోజ్ఞలోని మంచి గుణాలను వాణికి వివరిస్తూ
మనోజ్ఞని తన కూతురికి రోల్ మోడల్గా చేస్తోంది సుమిత్ర. ఆఫీసులోకి అడుగుపెట్టి తన సీట్ దగ్గరికి వెళ్ళింది మనోజ్ఞ. టేబుల్ మీద ముద్దొచ్చే రోజెస్, పక్కనే బర్త్డే గ్రీటింగ్ కార్డు ఉన్నాయి. వాటిని చూసి ఆశ్చర్యపోయింది. కృష్ణ మనోహర్ వాటిని పెట్టించాడని తెలుసుకొని మనసులో మురిసిపోయింది. అరగంట తర్వాత నర్సయ్య అందరికి ఐస్ క్రీం కప్పులు అందించాడు. మనోజ్ఞమ్మ బర్త్డే అని చెబుతూ. మనోజ్ఞకి ఆకాశంలో తేలిపోతున్నట్లు అనిపించింది. కానీ తర్వాత ఆఫీసులో ఎవరి బర్త్డే అయినా కృష్ణ మనోహర్ అలాగే చేస్తాడని, వారికి హాఫ్ డే నుంచి సెలవు ఇస్తాడని తెలియగానే మామూలుగా మారిపోయింది. అనవసరంగా చాలా అధికంగా ఏవేవో ఆశిస్తున్నానేంటి మనసులో అనుకుంటూ ఏదో పని మీద లోపలికి వెళ్ళింది. మై మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అన్నాడు కృష్ణ మనోహర్. తిరిగి థ్యాంక్స్ చెప్పాలన్న సంగతి మరిచిపోయి అతడినే చూస్తూ ఉండిపోయింది. చా ఇదేంటి అనుకుని తలంచుకుంది. మనోజ్ఞ ఆకుపచ్చని డ్రెస్సులో ఆకుచాటి గులాబీలా కనిపించింది అతని కళ్ళకి. సభ్యత కాదని చూపు మరల్చుకుందామన్నా అతని వశం కాలేదు. తలెత్తిన మనోజ్ఞ అతని చూపులకు కలవరపడిపోయింది. ఆ చూపులు నిలువునా దూసుకుపోయినట్లు అనిపించింది. క్యాబిన్లో నుంచి బయటకు వచ్చిన ఒళ్లంతా పులకరింతలతో నిండిపోయింది. ఇంతలో దీప్తి ఫోన్ చేసి సాయంత్రం వస్తున్నా రెడీగా ఉండు అంది. సాయంత్రం దాకా ఎందుకు? మధ్యాహ్నం నుంచే నేను ఫ్రీ బోర్డ్ని ఆనందంగా అరిచి చెప్పింది మనోజ్ఞ. ఓ గంటలో వచ్చేసింది దీప్తి హ్యాపీ బర్త్డే అంటూ. దీప్తి గొంతు వింటూనే కృష్ణ మనోహర్ బయటకు వచ్చి హాయ్ దీప్తి, నీతో చాలా చాలా మాట్లాడాలి, లోపలికి రా అన్నాడు. ఇప్పుడే వస్తానే అంటూ దీప్తి హుషారుగా లోపలికి వెళ్ళింది అతనితో. లోపలికి వెళ్ళి 3/4 గంట దాటినా దీప్తి రాకపోవటంతో మనోజ్ఞ మనసు ముకుళించుకుపోయింది. దీప్తిని చూడగానే వికసించిన అతని ముఖం గుర్తుకొచ్చి అతడికి అందాన్ని చూస్తే స్పందించే గుణం ఉందని, అందుకే ఇంతకుముందు తనని అలాగే చూసి ఉంటాడని తట్టింది. తను ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి అని తనకు తాను నచ్చచెప్పుకోసాగింది మనోజ్ఞ. మరో 10 నిమిషాల్లో కృష్ణ వచ్చాడు విషెస్ చెప్తూ. ఆమె చెయ్యి అందుకొని తను తెచ్చిన ఫాస్ట్ ట్రాక్ వాచిని తొడిగాడు. పో, నీతో నేనేం మాట్లాడను అంది మనోజ్ఞ. నేను చేసిన నేరమేమి? రాగయుక్తంగా అన్నాడు కృష్ణ. మా ఇంట్లో వాళ్ళకన్నా ముందే ఎప్పుడు విషెస్ చేసేవాడివి, అలాంటిది ఈసారి నీ విషెస్ మిస్ అయ్యాయి అందుకు అంది అలుకగా మనోజ్ఞ. సారీరా, పొద్దుట నానమ్మ బాత్రూంలో జారిపడిపోయింది. ఆ హడావుడిలో. అయ్యయ్యో, మరి ఆవిడనలా వదిలి వచ్చేసావా? కంగారుగా అంది మనోజ్ఞ. పర్వాలేదు, పెద్దగా దెబ్బలు తగలలేదులే. అయినా విషయం తెలియగానే దీప్తి మా ఇంటికి వచ్చేసి వంట చేసి మా అందరికీ తినిపించింది. నాకు అర్జెంటు పని ఉండి నేను బయటికి వెళ్ళినా ఇంతవరకు వాళ్ళ దగ్గరే ఉండి ఇక్కడికి వచ్చింది దీప్తి. దీప్తి రాబట్టి కానీ లేకుంటే సఫరయ్యేవాడిని అన్నాడు కృష్ణ. మేమిద్దరం మాట్లాడుకోవటమే లేదు అని దీప్తి అన్నట్లు గుర్తు. మరిప్పుడు కలిసిపోయారా? మరి ఈ కృష్ణ మనోహర్తో చనువుగా ఎలా ఉంటుంది? ఆలోచనలో పడింది మనోజ్ఞ. ఏంటలా మౌనంగా ఉన్నావు? నానమ్మ బానే ఉంది అన్నట్టు ఇప్పుడు మనమందరం ఒక చోటికి వెళ్ళబోతున్నాం అన్న కృష్ణ మాటలతో ఈ లోకంలోకి వచ్చింది మనోజ్ఞ. తరువాత వారి కబుర్లు ఇంటి విషయాల మీదకు మళ్ళాయి. కృష్ణ, మీ ఇద్దరి పుణ్యమాని నెల నెలా నా జీతంలోని చాలా భాగం మా ఇంటికి పంపిస్తూ ఉండడం వల్ల ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడింది. నాన్న పొలంలో కొత్తగా బోర్వెల్ వేయించడంతో పంట బాగా పండిందట. ఈసారి మంచి లాభాలే కళ్ళ చూడొచ్చని నాన్న ఆశపడుతున్నాడు అంది. గాడ్ ఈజ్ గ్రేట్, ఆయన దయవల్ల అందరికీ మంచి జరుగుతుందిలే సంతోషంగా అన్నాడు కృష్ణ. ఇంతలో దీప్తి మనోహర్లు బయటకు వచ్చారు. వారిద్దరి ముఖాల్లో అదో రకమైన ఆనందం, తృప్తి కనిపించాయి మనోజ్ఞ కళ్ళకి. దీప్తికి తనకి మధ్య ఇంతవరకు ఏ రహస్యాలు లేవు. కానీ ఈ మధ్య తను మాట్లాడడం, కలవడం అరుదైపోతుంది. కలిసిన మనసు విప్పి మాట్లాడుకునేంత వ్యవధి చిక్కడమే లేదు. ఇక ఇప్పుడు బాస్ పక్కనుంటే తనేం మాట్లాడుతుంది? ఏంటే బయలుదేరుదామంటే కదలకుండా ఏదో ఆలోచిస్తున్నావు అంటూ దీప్తి భుజం పట్టుకొని కుదిపేసరికి ఎక్కడికే అని అడిగింది అయోమయంగా. ఈ బుద్ధు చెప్పనే లేదా అంటూ కృష్ణ తల మీద ఓ మొట్టికాయ వేసి ఇక్కడ హోటల్లో లంచ్ చేసి ప్రసాద్ ఐమాక్స్లో పిక్చర్ చూసి వెడదామని ప్లాన్ చేశామంది దీప్తి. చెబితే ఓ తంట, చెప్పకపోతే ఓ తంట నీతో తలదడుముకుంటూ అన్నాడు కృష్ణ. అది చూసి కృష్ణ మనోహర్ నవ్వాడు. అవునా, అవన్నీ దేనికి? కాసేపు ఏ గార్డెన్లోనూ గడిపితే చాలదా? కంగారుగా అంది మనోజ్ఞ. సరిపోయింది, ఇప్పటి వరకు ఈ మహానుభావుణ్ణి ఒప్పించాల్సి వచ్చింది, ఇక ఇప్పుడు నీకు మొదలెట్టాలా? తెచ్చి పెట్టుకున్న కోపంతో అన్నది దీప్తి. ఏంటి? కృష్ణ మనోహర్ తన పనులన్నీ పక్కకు పెట్టి రావటమే బహుశా దీప్తి కోసమే అయి ఉంటుంది. అతనుంటే ఇక తను వీళ్లతో ఏం ఎంజాయ్ చేస్తుంది అనుకుంది మనోజ్ఞ. ఆత్మారాముడు తెగ అల్లరి చేస్తున్నాడు, ముందు హోటల్కి వెడదాం అంటూ కృష్ణ మనోహర్ కారు దగ్గరికి నడిచాడు. అతని పక్కన దీప్తి, వెనక సీట్లో
కృష్ణ, మనోజ్ఞలు సెటిల్ అయ్యారు. 5 స్టార్ హోటల్ ముందు కారు ఆపేసరికి మనోజ్ఞ గుండెలు గుబేలమన్నాయి. తన బ్యాగ్లో ఉన్న 600 కళ్ళలో మెదిలాయి. అవే మూలక సరిపోతాయి అనుకుంటూనే వెంట నడిచింది. సినిమాల్లో తప్పించి అలాంటివి చూడకపోవటంతో అత్యంత అద్భుతంగా తోచింది. ఎంత డబ్బు ఖర్చు అయి ఉంటుందో దాన్ని ఇంత గ్రాండ్గా కట్టడానికి అనుకుంటూ వెలుగులు జిమ్మే షాండ్లియర్స్ని, ఎంతో కళాత్మకంగా అమర్చిన డెకరేషన్ను చూస్తూ ఉండిపోయింది. ఆ ముగ్గురు పోటీ పడుతూ నోరు తిరగని పేర్లతో ఉన్న ఐటమ్స్ను ఆర్డర్ చేస్తుంటే ఆశ్చర్యంగా చూస్తూ కూర్చుండిపోయింది. అరగంటలో వాళ్ళు ఆర్డర్ చేసిన వాటితో టేబుల్ నిండిపోయింది. ఏది ముందు తినాలో ఎలా తినాలో తెలియక ఇబ్బందిగా దీప్తి వంక చూసింది మనోజ్ఞ. కానీ దీప్తి కృష్ణ మనోహర్ చెవిలో ఏదో గుసగుసగా చెప్పుతుండడంతో కృష్ణ వైపు చూపులు మరల్చింది. అతడేమో తినడంలో నిమగ్నమైపోవటంతో మనోజ్ఞ మళ్ళీ దీప్తి వంక చూసింది. ఆమె కృష్ణ మనోహర్కి కొసరి కొసరి తినిపిస్తూ ఉంటే చప్పున కృష్ణ వంక చూసింది. అదంతా మామూలే అన్నట్లు కృష్ణ ఉండేసరికి ఆశ్చర్యపోయింది. బిల్ ఎంతై ఉంటుందో అనుకుంటూ బ్యాగ్ తెరిచే సాహసం చేయలేదు మనోజ్ఞ. ముగ్గురు బిల్ చెల్లించడానికి పోటీ పడ్డా చివరాఖరకు దీప్తి గెలిచింది. అట్నుంచి సినిమాకు వెళ్లారు. వాళ్ళలా ఎంజాయ్ చేయలేకపోయింది మనోజ్ఞ. అది ఇంగ్లీష్ మూవీ కావటం వల్ల. వీళ్ళు ఈ రోజు చేసిన ఖర్చుతో తమకి 2 నెలల గ్రాసం వస్తుంది అనుకుంది. ఆ తర్వాత బోట్లో బుద్ధ విగ్రహం దగ్గరికి వెళ్లారు. అంత ప్రశాంతంగా ఉన్న బుద్ధుడిని హుస్సేన్ సాగర్లో చేర్చడంతో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు గుర్తుకొచ్చారు మనోజ్ఞకి. బాగా చీకటి అలుముకుంది. ఇక నేను వెడతానే అంటూ దీప్తితో మనోజ్ఞ పదే పదే అనటంతో నేను డ్రాప్ చేస్తాలే అన్నాడు కృష్ణ మనోహర్. ఆహా వద్దు, పర్వాలేదు, నేను బస్సులో వెళ్ళిపోతాను చప్పునంది మనోజ్ఞ. ఈ టైంలో మీ ఇంటికెళ్లే దారి నిర్మానుష్యంగా భయంకరంగా ఉంటుంది. హాయిగా కారెక్కి మీ ఇంటి ముందు దిగు అంది దీప్తి. సరే అనక తప్పలేదు మనోజ్ఞకి. వాళ్ళిద్దరిని డ్రాప్ చేసి పెడదామంటూ కృష్ణని, దీప్తిని వాళ్ళ ఇళ్ల దగ్గర దింపేశాడు కృష్ణ మనోహర్. అంతకు ముందు చూసిన రూటే కాబట్టి ఈసారి మనోజ్ఞ డైరెక్షన్ తీసుకోకుండా వాళ్ళ ఇంటి ముందు కారు ఆపి బాయ్ గుడ్ నైట్ అన్నాడు కృష్ణ మనోహర్. బాయ్ అనబోయి ఇంతకు ముందు తను అతడిని లోపలికి ఆహ్వానించలేదని గుర్తుకు వచ్చి లోపలికి 2 సార్లు అంది, ఎలాగో గొంతు పెగుల్చుకొని. సరే అంటూ అతడు కారు దిగేసరికి బిత్తరపోయింది. పదండి అని అతను అనేసరికి గబగబా నడిచి తాళం తీసి లైట్ వేసింది. తల వంచి లోపలికి వచ్చాడు కృష్ణ మనోహర్. ఉన్న ఒక్క కుర్చీని ముందుకు జరిపి కూర్చోండి సార్ అంది మనోజ్ఞ. కూర్చుంటూ చుట్టూ చూశాడు. చిన్నగా తేయిన పొందికగా అన్నీ సర్ది ఉండడం చూసి మనస్సులోనే మెచ్చుకున్నాడు. ఈలోగా మజ్జిగ కలిపి అతనికి అందిస్తూ కాస్త మజ్జిగ తాగండి సార్ అంది మనోజ్ఞ. అతను సిప్ చేస్తూ బాగుంది, ఇందులో ఏం కలిపారు అని అడిగాడు. ఏం కలిపాను? దబ్బాకు వేశానంతే అంది మనోజ్ఞ గుర్తు తెచ్చుకుంటూ. కరెక్ట్, మా అమ్మమ్మ కూడా వేస్తుందిలే అన్నాడు అతను. సుగుణాకరం పడుకున్నట్లున్నాడు. లేకుంటే కారు చూసి ఆరా తీయటానికి తయారయ్యేవాడే అనుకుంటూ అటూ ఇటూ భయంగా చూడసాగింది. అది గమనించి సారీ, ఒంటరిగా ఉన్న అమ్మాయిల దగ్గరికి ఇలా, అందున రాత్రిపూట రావటం మంచిది కాదు అంటూ లేచాడతను. అందుకోసమే ఎదురు చూస్తున్నట్టు గుడ్ నైట్ సార్ అంది మనోజ్ఞ. అతను బయటకి కదలగానే మర్యాదగా ఉండదనుకుంటూ తను అతనితో బయటకు వచ్చి బాయ్ చెప్పింది. ఇంతలో తన పాదం కింద మెత్తగా తగలటంతో అమ్మోయ్ అంటూ గట్టిగా అరిచింది వణికిపోతూ. కారెక్కబోతున్న కృష్ణ మనోహర్ చటక్కున వచ్చి ఏమయ్యింది అని అడిగాడు. దూరంగా చెరచెరా పాకుతూ పోతున్న పామును చూపిస్తూ గజగజా వణికిపోసాగింది మనోజ్ఞ. నోటమాట రాకుండా నిలబడిన ఆమె భుజాలను కుదుపుతూ కాటేం వేయలేదు కదా అన్నాడు. ముఖం నిండా స్వేదం అలుముకున్న ఆమెకి నోరు పెగలకపోవటం గమనించి పొదవి పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళాడు. మంచం మీద కూర్చోబెట్టి బిందెలోంచి నీళ్లు తీసుకొని ఆమె ముఖం మీద చిలకరించాడు. తరువాత ఆమెకు మంచినీళ్లు గ్లాస్ అందించాడు. భయంతో గటగట తాగేసింది మనోజ్ఞ. ఆమె కాస్త తేరుకునే వరకు ఆగి ఆర్ యు ఆల్ రైట్, ఇక వెళ్ళనా అని అడిగాడు ఆమె ముఖంలోకి చూస్తూ. అంది కానీ ఆమె చూపుల్లో ఇంకా భయం రెపరెపలాడింది. మీ ఓనర్స్ని పిలవనా అని అడిగాడు కృష్ణ మనోహర్. ఆహాహా వద్దు, కంగారుగా అంది మనోజ్ఞ. భయపడకుండా కళ్ళు మూసుకొని పడుకో సరేనా అంటూ ఆమె భుజం తట్టి నుదుటి మీద చుంబించి గుడ్ నైట్, హ్యాపీగా పడుకో అంటూ కదిలాడు. కూర్చున్న చోట నుంచే బాయ్ అంది మనోజ్ఞ. కారు కదిలిన చప్పుడు విన్నాక లేచి తలుపులు మూసి మంచం మీద ఒరిగింది. అతడు నుదుటి మీద పెట్టిన చిరుముద్దు గుర్తొచ్చి ఒళ్ళంతా పులకరించింది. భుజాల చుట్టూ ఇంకా అతని చేతులు రక్షణ కవచంలా ఉన్నట్లే ఫీల్ అవుతూ ఈ బర్త్డే నిజంగా చాలా చాలా స్పెషల్ అనుకుంది మురిపెంగా. పుట్టినరోజు పండగ అందరికీ, మరి పుట్టింది ఎందుకో తెలిసేది కొందరికి అని సన్నగా పాడుకుంటూ ఇంట్లోకి కాలు పెట్టింది దీప్తి. ఆమె కోసమే ఎదురు చూస్తున్న శ్రీరామ్, దీప్తి
ఒకసారి నా గదిలోకి రా, మాట్లాడాలి అంటూ వెళ్ళాడు. దీప్తి తిరుగుళ్ళు ఎక్కువయ్యాయి ఈ మధ్య అనుకుంటూ. ఆ స్వరంలోని తీవ్రతకు ఆశ్చర్యపోతూ, ఏంటి నాన్న అనుసరించింది దీప్తి. అమ్మేది, ఇప్పుడే పడుకుందా అని అడుగుతూ కూర్చుంది దీప్తి. అమ్మని లేపకు, ఇది మన ఇద్దరమే మాట్లాడుకోవలసిన విషయం అన్నాడతను బోల్డ్ పెడుతూ. అతడిని నిశ్చితంగా గమనిస్తూ కూర్చుంది దీప్తి. ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? మన కారు ఏమైందని అతడి కారులో వచ్చావు అని అడిగాడు సూటిగా. చెప్పే వెళ్ళాగా నాన్న, మను బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ అంతా కలిసి. కృష్ణ మనోహర్ కారులో వచ్చేసాం. రేపు తను నా కారుని వాళ్ళ డ్రైవర్తో పంపిస్తానన్నాడు అంది సింపుల్గా. ఓ క్షణం ఏం మాట్లాడాలో తోచలేదు అతనికి. దీప్తి, నీ మంచి కోరుకునే వారిలో నేనే మొదటివాడి నేను తెలుసుగా అన్నాడు ఉపోద్ఘాతంగా. అవును, అయినా ఇప్పుడింత సడన్ గా ఈ ప్రశ్న ఏంటి? నవ్వుతూ అంది దీప్తి. ఏ ప్రశ్నలు వేయకుండా నేను చెప్పింది వినమ్మ అన్నాడతను బతిమలాడుతున్నట్లుగా. వింతగా అతని వంక చూస్తూ సరే అంది దీప్తి. దీప్తి, నీకు మంచి సంబంధం వెతికి పెళ్లి చేస్తాను. ప్లీజ్ ఆ కృష్ణ మనోహర్ని మర్చిపో అమ్మా అన్నాడు. ఏంటి నాన్న, మీ ఆరోగ్యం సరిగ్గానే ఉంది కదా? నాకేం పిచ్చి పట్టి మాట్లాడటం లేదమ్మా. నాకు పిచ్చి పట్టకుండా ఉండాలంటే నేను చెప్పినట్లు విను చాలు అన్నాడు లాలనగా. నానా, అతనితో నా పరిచయం నిన్న మొన్నటిది కాదు. నేనంటే అతనికి ప్రాణం. నాకు అంతే. తనని చూడకుండా, అతని మాట వినకుండా ఒక్కరోజైనా ఉండలేను. స్టాప్. ఇక ఒక్క మాట కూడా నేను వినలేను. నా మాట విని ఆ కృష్ణని మర్చిపో తల్లి. కృష్ణనెందుకు వద్దంటున్నారో ఒక్క కారణం చెప్పండి. అతడెంత మంచివాడో, నేనెందుకు అతనినంతగా ఇష్టపడుతున్నానో 100 కారణాలు చెప్తాను ఆవేశంగా అంది దీప్తి. చెప్పాను కదమ్మా, నన్నేదీ ప్రశ్నించొద్దని. కొండమీది కోతిని కావాలని నువ్వడిగితే తెచ్చి ఇచ్చినవాడినే కదా. ఈ ఒక్కటి ఎందుకు వద్దంటున్నానో ఆలోచించు ప్రాధేయపడ్డాడు తండ్రి. నానా, నువ్వు చెప్పే రీజన్ సరైందని అనిపిస్తే పెళ్లి మాట ఎత్తనంటున్నాగా. దీప్తి, ఈ రీజన్లు క్వశ్చన్లు వద్దు తల్లి. నువ్వు నోరు విప్పి ఇది కావాలి అడగ్గానే అన్నీ అమర్చిన నాననమ్మ. అతడి మాటలకు అడ్డు వస్తూ, కోరకుండానే అన్నీ విచ్చిన వాడివి, నేను మనసారా కోరుకుంటున్న దాన్ని కాదంటున్నావేంటి అంది దీప్తి బాధగా. ఆమె గొంతు లేని దుఃఖపు జీర అతడి హృదయాన్ని బలంగా తాకింది. అయినా కంట్రోల్ చేసుకొని లేని కాఠిన్యాన్ని అరువు తెచ్చుకున్నాడు. నా మీద ఏమాత్రం ప్రేమ గౌరవం ఉన్నా నా మాట కాదనవు చివర అస్త్రంగా అన్నాడు శ్రీరామ్. నాన్న, హతసురాలైనట్టు చూసింది దీప్తి. సారీ నాన్న, నీ మీదున్న గౌరవాభిమానాలెన్నో చెప్పటానికి నా ప్రాణాలిమ్మన్నా ఇస్తాను. కానీ జీవితాంతం గడపబోయే వాడి కోసం నీ మాటని మన్నించలేను. నీ మీదున్న ప్రేమకి నా భవిష్యత్తుకి ముడిపెట్టడం ఏమాత్రం న్యాయంగా లేదు. దీప్తి గాయపడ్డట్టుగా చూశాడతను. తను పంచప్రాణాలు పెట్టుకొని పెంచిన తన కన్న కూతురు తన మాటని లెక్క చేయలేనని అనడం చాలా కష్టంగా తోచింది. దీప్తి, నా పార్ట్నర్ నిన్ను తన ఇంటి కోడలుగా చేయమని ఎప్పటినుంచో అడుగుతున్నాడు. ఈ మ్యాచ్ ఫిక్స్ చేసేస్తాను ఖచ్చితంగా అన్నాడు శ్రీరామ్. నాన్న, బాణం దెబ్బతిన్న పావురంలా దీనంగా చూసింది ఆమె నుంచి తన చూపుల్ని విడదీసుకుంటూ. తప్పదమ్మా, నా మాట వినాల్సిందే అన్నాడు ఓ నిశ్చయానికి వచ్చేసి. అయితే విను నాన్న, నేను ఆ కృష్ణనే కాదు మరెవరినీ పెళ్లి చేసుకోను. ఎప్పటికీ నీ కూతురిలా ఇలాగే మిగిలిపోతాను సరేనా అంది ఖచ్చితంగా. దీప్తి ఎంత మొండితో తెలిసిన శ్రీరామ్ నివ్వెరపోయాడు. నోట మాట రానట్టు చూస్తూ ఉండిపోయాడు. అలా ఎలా కుదురుతుంది? నా మాట విని తీరాలి అన్నాడు బెంకంగా. నాన్న, నా మాట కాదని నువ్వు ప్రవర్తిస్తే ప్రాణాలతో ఉండను. ఇది బెదిరింపు కాదు, నిశ్చయం అంటూ చరచరా తన గదిలోకి వెళ్ళిపోయింది దీప్తి. నిర్ఘాంతపోయాడు. తనలోని శక్తులన్నీ ఎవరో లాగేసుకుంటున్నట్టు నిస్సత్తువ ఆవహించి తూలి మంచం మీదకి వాలిపోయాడు శ్రీరామ్. దీప్తికి ఎలాగైనా నచ్చచెప్పగలుగుతానన్న నమ్మకం వీగిపోయింది. లేక లేక కలిగిన సంతానమని తమ ప్రాణాలన్నీ ఆమె మీద పెట్టుకుని అతి గారాబంగా పెంచినందుకు మొండిఘటంలా తయారైంది. తన మాటేదైనా కాదంటే ఇల్లు పీకి పందిరి వేసేది. ఇప్పుడు పెద్దదైపోయింది కాబట్టి ప్రాణాలని లెక్క చేయనని అంటోంది. ప్రేమ విషయంలో ఈ కాలపు పిల్లలు ఎంత మూర్ఖంగా ఉంటున్నారో చదువుతున్నాడు, చూస్తున్నాడు. ఏ పేపర్ తెరిచినా, ఏ ఛానల్ చూసినా ఇలాంటి కథలే. మరి ఇప్పుడేమి చేయటం? తలపట్టుకొని పరిపరి విధాలుగా ఆలోచించసాగాడు. ప్రేమించు, ప్రేమను పంచు తరువాయి భాగం మరొక వీడియోలో విందాం. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.